సీజన్ లో వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అయ్యాయి. మళ్ళీ దాదాపు నెల రోజుల తర్వాత ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అసలే వాలంటైన్ సీజన్, ఆపై శివరాత్రి. మరి బ్యాక్ టు బ్యాక్ హాలిడే సీజన్ లో రిలీజ్ అవబోతున్న సినిమాలేంటి, వీటితో పోటీ పడి వస్తున్న ఓటీటీ కంటెంట్స్ ఏంటి, డీటెయిల్డ్ గా చూద్దాం. ఈ వీకెండ్ ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. శనివారం వాలెంటైన్ డే, ఆదివారం శివరాత్రి కావడంతో వీటికి రిలేట్ అయ్యే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఫిబ్రవరి 13న రిలీజ్ అవుతున్న సినిమా ఫంకీ. అనుదీప్ డైరెక్షన్లో విశ్వక్, కయాడు లోహర్ హీరోయిన్లుగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఫంకీ సినిమా ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ అందుకుని సీజన్ కి మంచి హిట్ ఇచ్చేలా కనిపిస్తుందన్న టాక్ సంపాదించుకుంటోంది. ఫిబ్రవరి 13నే మరో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో చదాపచ్చ అనే మలయాళ సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది. మరోవైపు అమరావతికి ఆహ్వానం అనే హారర్ ఎంటర్టైనర్ కూడా రిలీజ్ అవుతోంది. సుప్రీత, ఎస్తర్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. పర్ఫెక్ట్ సీజన్ కి పర్ఫెక్ట్ మూవీతో వస్తున్నారు సంతోష్, శోభన్. యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఫిబ్రవరి 14th వాలెంటైన్స్ డే రోజు థియేటర్స్ లోకి వస్తోంది. సంతోష్, శోభన్, మానస వారణాసి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ సినిమా ట్రైలర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. అంతేకాదు సీజన్ కి యాప్ట్ అయ్యే మోడర్న్ స్టోరీ కావడంతో మంచి హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉంది టీం. సీనియర్ హీరో అర్జున్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా తన కూతురు ఐశ్వర్య అర్జున్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సినిమా సీతాపయనం. నిరంజన్ హీరోగా పరిచయమవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ సినిమా కూడా ఫిబ్రవరి 14నే రిలీజ్ అవుతోంది. సత్యరాజ్, ధ్రువ్ సర్జా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా కూడా ప్రామిసింగ్ గానే కనిపిస్తూ ఉండడంతో ఈ వీకెండ్ కి సినిమాల మధ్య పోటీ గట్టిగానే కనిపిస్తోంది. తెలుగులోనే కాదు, హిందీలో కూడా ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ్ కాబోతోంది. వరుసగా యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తున్న షాహిద్ కపూర్ ఈసారి లవ్ యాక్షన్ డ్రామాగా రోమియో మూవీ చేస్తున్నారు. షాహిద్ కపూర్, తృప్తి దిమ్రీ జంటగా తెరకెక్కిన రోమియో ఈ నెల 13న శుక్రవారం రిలీజ్ అవుతోంది.